గల్లా జయదేవ్ అందరికి తెలుసు. గల్లా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ గల్లా అరుణకుమార్ వీళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు. పాతూరి రాజగోపాల్ నాయుడు గారు కాంగ్రెస్‌లో పెద్ద పెద్ద పదవులు చేశాడు. పార్లమెంట్ మెంబర్ ఆయన. ఆయన కూతురు గల్లా అరుణకుమార్ గారు. ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు చేసింది. మంత్రిగా ఉంది. వైఎస్ గవర్నమెంట్‌లో కూడా మంత్రిగా ఉంది. ఆవిడ కొడుకు గల్లా జయదేవ్. ఆయన 2 సార్లు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు నేను పోటీ చేయనని చెప్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని ఇబ్బందులు పెట్టాడండి వాళ్ళ అమర్రాజా బ్యాటరీస్. ఆ కాలంలో చిత్తూరు అనే జిల్లా వెనకబడిన ప్రాంతంలో ఓ పెద్ద ఫ్యాక్టరీని పెట్టింది వాళ్ళ నాన్న రాజగోపాల్ నాయుడు గారు. గల్లా రాజగోపాల్ నాయుడు గారు ఆ రోజుల్లో పెట్టాడండి. ఎవ్వరూ అసలు ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కాదు. అమెరికాలో ఉండేవాడు ఆయన. వచ్చి పెట్టి అక్కడ చాలా డెవలప్ చేశారు. అమర్రాజా అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ ప్రపంచంలోనే. అటువంటి కంపెనీని తన పొలిటికల్ వైరంతో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఇబ్బందులు పెట్టేసరికి నేను అనుకుంటాను వాళ్ళు చాలా గల్లా జయదేవ్ మనసు విరిగిపోయినట్టుంది రాజకీయాలంటే. 2 సార్లు గెలిచిన తర్వాత కూడా అతను ఇక దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఈసారి ఆయన పోటీ చేయడం లేదు. ఇక కంప్లీట్గా వాళ్ళు రాజకీయాల నుంచి వైదొలిగినట్టే. వాళ్ళ కంపెనీని ఈ మధ్యకాలంలో తెలంగాణలో పెట్టిన విషయం కూడా తెలుసు. తెలంగాణలో పెడితే కేటీఆర్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు పెట్టడంలో. మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా కలిసినట్టున్నాడు గల్లా జయదేవ్. ఆయన కూడా మేము అమర్రాజ్యాకి చాలా హెల్ప్ చేస్తాము, ఎందుకంటే ఇది చాలా ఆధునికమైన టెక్నాలజీతో ఉన్న కంపెనీ, దీన్ని మేము ఉపయోగించుకుంటాం పూర్తిగా అని చెప్పి ఆయన కూడా అన్నాడు. ఇక చివరిగా తెలంగాణలో బోల్డెన్ జిల్లాలు పెట్టారండి. అసలు ఇన్ని జిల్లాలు అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని శాస్త్రీయంగా మళ్ళీ పునర్విభజిస్తాను, జిల్లాల కుదింపే లక్ష్యం చెప్తున్నాడు. ఇది మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ ఒక జిల్లా అట, అక్కడేమో 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఆయన రేవంత్ గారే చెప్పాడు మొన్న. ఇక్కడేమో హైదరాబాద్లో ఒక జిల్లా అంటారు, 15 అసెంబ్లీ ఉంటాయి. అక్కడేమో అసెంబ్లీలో సగం ఉన్నాయి కూడా జిల్లాలు ఉన్నాయి వేరే చోట. ఇదంతా కూడా శాస్త్రీయంగా లేదని. ఇదే విధంగా ఏపీలో కూడానండి అనవసరంగా జిల్లాని పెంచారు అనేది నా భావన. దానితో ఆ పేర్లు ఆ గొడవలు అన్నీ మనకు తెలుసు. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అవి చాలా హిస్టారికల్ నేమ్స్, వాటిని అనవసరంగా చెడగొట్టకూడదు ఆ పేర్లని. కడప అనేది ఒక హిస్టారికల్ చారిత్రకమైనటువంటి పేరు, దాన్ని చేయకూడదు. అలాగే చిత్తూరు జిల్లా, వీటన్నిటిని పేరు మార్చి గందరగోళ ఇంద్రజాలం చేశారు వాటిని. తూర్పుగోదావరి జిల్లా, జిల్లాల్ని విభజించడం వల్ల రాజకీయంగా ప్రయోజనమేమో కానీ దానివల్ల పాలనాపరంగా వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదండి. మీరు కావాలనుకుంటే పరిపాలనని మీరు డీసెంట్రలైజ్ చేయొచ్చు కావాలంటే, కానీ జిల్లాల పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి తప్ప, లేకపోతే రాజకీయంగా పదవులు ఇచ్చుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అది. ఇప్పుడు తెలంగాణలో ఈ విధంగా మారుస్తున్నారు. రేపు మరి ఆంధ్రాలో కూడా దాని మీద దృష్టి పెట్టడం మంచిది అనేది నా ఉద్దేశం. కేటీఆర్ గారు ఒక మాట అన్నాడండి, సిట్టింగ్లు మార్చుంటే బాగుండేది అని చెప్పి నిన్న ఎక్కడో మీటింగ్లో అన్నట్ట. సిట్టింగ్లు మార్చి ఉంటే మేము మళ్ళీ గెలిచేవాళ్ళం అని. ఇప్పుడు బహుశా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏపీలో సిట్టింగ్లు మార్చి కొత్త వాళ్ళని పెట్టడం ద్వారా, లేకపోతే వాళ్ళని మార్చడం ద్వారా వాళ్ళ సిట్టింగ్ స్థానాలను మళ్ళీ గెలవాలి అనుకుంటున్నాడు. ఇది కేసీఆర్ గారి ఓటమి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్న ఒక గుణపాఠంగా చూడాలి మనం. అంటే సిట్టింగ్లు మారిస్తే గెలవచ్చు అని ఇప్పుడు అభిప్రాయపడుతున్నాడు కేటీఆర్ గారు. అంటే అదే విషయాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుంటారు. కానీ సిట్టింగ్లు మార్చినంత మాత్రాన గెలుస్తారా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. బట్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఉంటుందో చూడాలండి. ఇవి ఇవాల్టి వార్తలు, విశ్లేషణ.